లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది అని టీటీడీకి చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ చదివేటువంటి మొదటి రోజునే 2 లక్షల రూపాయల డిపాజిట్ను వెయ్యాలా అని సంకల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మేమే. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, సనాతన ధర్మ మండళ్ళు ఏర్పాటు చేసింది మేమే. సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి శ్రీవారి కళ్యాణాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకొని వచ్చి ఊరు వాడ ప్రజల సమక్షంలో లక్షలాది మంది సమక్షంలో జరపాలనని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది. మేం తీసుకొని వచ్చినాం, మమ్మల్ని మీరు నాస్తికులని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లను శ్రీవారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళ సూత్రాలను పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలలో పొరపాటున కూడా ఏ రకమైనటువంటి అన్యమత పరిస్థితి రాకూడదని తలచి కళ్యాణమస్తు అన్నటువంటి ప్రోగ్రాం ఎంచుకొని దాదాపు 36,000 పేద జంటలకు పెళ్లి చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచినటువంటి మంగళ సూత్రాలను ఆ మహిళ మెడలో వాళ్ళ భర్తల చేత కట్టించినటువంటి ఘనత, కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళం మేమేనని, మీరు నాస్తికులుగా ముద్ర వేసినటువంటి మేమేనని తెలియజేస్తున్నాం. అన్నమయ్య 600 జయంతోత్సవాలని అత్యంత వైభవోత్యంగా వందలాది మంది ప్రముఖుల సమక్షంలో వేలాది మంది ప్రజల సమూహం మధ్యన 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది నాస్తికులమని మా మీద ముద్ర వేసిన చంద్రబాబు మేమేనని తెలియజేస్తున్నాం. నీ హయాంలో ఒక్కరోజు కూడా మీరు ఆలోచించని వేద విజ్ఞాన సదస్సులని దాదాపు 75 మందికి పైగా అతిరథ మహారాజులైనటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఆ రోజున కామకోటి పీఠాధిపతి దగ్గర నుంచి పండిట్ రవిశంకర్ వరకు, చిన్నజీయర్ స్వామి నుంచి స్వరూపానంద స్వామి వరకు దేశంలో ఉన్నటువంటి 75 మంది పీఠాధిపతులందరి చేత విద్వత్ సదస్సులు నిర్వహించింది మేమే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2 సార్లు జరిపాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2 సార్లు జరిపినటువంటి ఘనత మాదే. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు కూడా దైవభక్తిని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో 25 సంవత్సరాల లోపు యువతీ యువకులందరూ కూడా రామకోటి రాసే విధంగా గోవింద కోటి రాస్తే వాళ్ళకందరికీ ఉచిత దర్శనం కల్పించాలి అనేటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది మేమే. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులందరికీ కూడా దీనికి అవకాశం కల్పించాలనని 1 కోటి భగవద్గీత పుస్తకాలని సులభ శైలిలో తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అందజేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు చేశారా? నువ్వు చేసింది చంద్రబాబు 8 ఏళ్ల క్రితం. సరే, మొట్టమొదట మీరు అధికారంలో ఉన్నప్పుడు కొండ మీద మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లి స్టోర్స్ మెడ్రాస్కు సంబంధించినటువంటి వాళ్ళు, మీకు అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు వ్యభిచార గృహాన్ని నడిపినారు కొండ మీద. ఆ రోజు పత్రికలన్నీ ఘోషించినాయి. అది మీ నిర్వాకం. మేము చేసింది కొండ మీదకి వచ్చినటువంటి భక్తుడు దైవ దర్శనానికి మాత్రమే కాకుండా కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా స్వామివారి అన్నప్రసాదం జరగాలి అని
మొత్తం 1,00,000 మందికి పైగా ఎంతమంది కొండ మీదకి వస్తే వాళ్ళకందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాలది. కొండ మీద క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా పాలు, ప్రసాదం, అన్నము ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది నేను టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లోనేనని మీకు సవినయంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం నిరంతరము స్వామి ఉన్నంత వరకు, కొండ మీద ఉన్నంత వరకు జరగాలని నిర్ణయం తీసుకున్నది మా పాలనలోనే. ఇవన్నీ కూడా అధర్మ కార్యక్రమాలండి. ఇవన్నీ కూడా యాంటీ హిందూ యాక్టివిటీస్ అండి. మమ్మల్ని నాన్ హిందువులనో లేదా నాస్తికులమనో ముద్ర వేసే చంద్రబాబు నాయుడు గారు మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి కార్యక్రమాలు. కొండ మీదకి నడిచి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య తగ్గిపోతోంది కనుక కొండ మీదకి నడిచేటువంటి భక్తుల సంఖ్యను పెంచాలానని నేను టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లోనే దివ్య దర్శన టోకన్లు వాళ్ళకందరికీ కూడా ఇప్పించి అతి శీఘ్ర దర్శనం కల్పించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా